హాయ్, మీ ధనంజయ్. నేటి ప్రపంచం. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ చరిత్రను సృష్టించిన జయలలిత కోసం ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. 24 ఫిబ్రవరి 1948లో అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపురం తాలూకా మేలుకోటలో జయరాం వేదవల్లి దంపతులకు జన్మించింది జయలలిత. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సాంప్రదాయాన్ని అనుసరించి 2 పేర్లు పెట్టారు. జయలలిత అనే 2వ పేరును పాఠశాలలో చేర్పించేటప్పుడు నమోదు చేశారు. జయలలిత కుటుంబ పరిస్థితులు బట్టి ఆమె తల్లి బలవంతంతో తన 15వ ఏట సినిమా రంగంలోకి ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా చిన్న గుంబె కన్నడ చిత్రం. అప్పుడది పెద్ద హిట్ అయింది. ఈమె తెలుగు సినిమా మనసులు మమతలు. ఈ సినిమా పెద్ద తారస్థాయికి తీసుకెళ్ళింది. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయలలితను కలైమామణి పురస్కారంతో సత్కరించింది. 1982లో అఖిల భారత అన్నా ద్రావిడ్ మున్నేట్ర కళగంలో సభ్యురాలుగా చేరిన ఆమె 1984లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది. 1989లో బోడేనాయక్ కనూరు నుండి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంజీఆర్ మరణం తర్వాత అతను వారసురాలుగా ప్రకటించుకుంది. 1989లో అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలుగా స్థానం సంపాదించింది. 1991లో రాజీవ్ గాంధీ మరణం అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. తమిళనాడులో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 2006 మేలో జరిగిన ఎన్నికలలో పరాజయం పాలైంది జయలలిత. మరలా 2011లో శ్రీరంగ నుండి ఎన్నికైన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. 27 సెప్టెంబర్ 2014లో ఆస్తులు మించిన ఆదాయం కూడబెట్టిన కేసులో బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం 4 సంవత్సరాల కారాగార శిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది జయలలితకి. దీంతో ఆమె పదవిని కోల్పోయింది. 2015లో మేలో ఆ కేసు నుండి విడుదలై చెన్నై ఆర్కే నగర్లో పోటీ చేసి మరలా ముఖ్యమంత్రిగా అయింది. 2016 మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. జయలలితపై ఎన్ని రకాల కేసులు పెట్టినా ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసుల్లో 9 కేసులు పూర్తయ్యాయి. మిగిలిన 2 కేసులతో ఆమె పోరాడుతూనే ఉంది. పదవిలో ఉండగా కేసుల్లో ఇరుక్కొని పదవిచ్చారాలుగా మొదటి ముఖ్యమంత్రిగా జయలలిత. ఆమె 2016 డిసెంబర్ 5న రాత్రి 11:30 చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించింది. అయితే ఆమె ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్నారు, ఆసుపత్రిలో ఎవరును ఆమెను కలవకుండా ఉంచడానికి శశికళ పాత్ర ఏంటి, ఆమె మరణం తర్వాత శశికళ పరిస్థితి ఏమైంది, మరి జయలలిత ఆస్తులన్నీ ఏమయ్యాయి? మరింత సమాచారం కోసం మా ఛానల్ వీక్షించండి. ఇట్లు మీ ధనంజయ్. నేటి ప్రపంచం.